ఇక తెలంగాణ వార్తలు చూస్తే సర్ వెరీ సీరియస్, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సీరియస్గా తీసుకోవాలి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఎప్పుడు చెల్లిస్తారో తేదీ చెప్పండి. ఫీజు బకాయిలపై సర్కారుకు మరోసారి హైకోర్టు అల్టిమేటం. ఓటర్ల వివరాల సేకరణ నేటి నుంచి షురు తెలంగాణలో. తర్వాత నేరాలు చేయడానికో యాప్, అందులో చోరీల అసైన్మెంట్లు అంట. అబ్బో, దారుణంగా తయారవుతుంది పరిస్థితి ఏంటో. రైట్, కాలిబాట జోలికి వస్తే కటకటాలే. ఇక పేమెంట్ల మీద ఆక్రమిస్తే ఊరుకోబోమని న్యాయ వ్యవస్థ చెబుతా ఉంది. రేవంత్ రెడ్డి రెన్యువల్ సీఎం అని కేటీఆర్ గారు అంటున్నారు. ఇక ఏపీ వార్తలకు వెళ్తే రాష్ట్రంలో మొదలైంది సువర్ణ అధ్యాయం. జొన్నగిరి గ్రామాన్ని స్వర్ణగిరిగా మారుస్తామంటూ చంద్రబాబు గారు నిన్న అక్కడ ఈ గోల్డ్ మైన్ తవ్వకాలకు సంబంధించినటువంటి ప్రారంభోత్సవ సభలో చెప్పారు. మొత్తం సువర్ణ అధ్యాయం నిజంగా అయితే సంతోషమే, కానీ ఈ మాత్రానికి అయిపోతే కర్ణాటక ఎప్పుడో సువర్ణ అధ్యాయం అయిపోయి ఉండాలి కదా. రాజీవ్ కరెక్టే కదా, మంచిదే, సంతోషం, మనకేం అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రొజెక్షన్ చాలా అతిగా ఉన్నట్టు అనిపిస్తుంది. యామ్ ఐ రైట్ ఆర్ రాంగ్? అబ్సల్యూట్లీ యువర్ రైట్ సార్. చంద్రబాబు గారు వీక్ ఇన్ వర్క్ బట్ పీక్ ఇన్ షో వర్క్. రైట్. ఇక దీక్ష స్వీకరించిన పవన్ కళ్యాణ్ గారట. మరి ఆయన కొత్తగా మళ్ళీ ఈ ఏడాది కూడా మంగళగిరి పానకాల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు చేశారట. పిల్లలు మీరు చదివితేనే నాకు మార్కులు, ఏమేం కావాలో అన్నీ ప్రభుత్వం అందిస్తోందంటూ నాకు మైనస్ మార్కులు వస్తాయని లోకేష్ గారు అన్నారు. ఈ మధ్యగా కొద్ది రోజులుగా రెడ్ బుక్ గోల వదిలేసి ఈ స్కూళ్ళ గురించి మాట్లాడుతున్నారు. అట్లా చేస్తే సంతోషం. ఆ దిక్కుమాల రెడ్ బుక్ పెట్టి అరాచకాలు చేయించడానికి అరాచక శాఖలాగా నడుపుతున్నారనే విమర్శలకి లేకుండా ఇట్లాంటి పనులు చేసుకోండి, మంచిది, పేరు తెచ్చుకోండి. జగన్ గారు బడులు బాగు చేసే కదా పేరు తెచ్చుకుంది. మీరేమో రెడ్ బుక్ అంటూ అరాచకాలు చేసి అప్రదర్శ పాలవుతున్నారు. ఆ సంగతి మా బొట్టు వాళ్ళని చేస్తే మా మీద కూడా కోపం వస్తుంది. మంచి పని చేసినప్పుడు మంచిగానే చెబుతున్నాం కదా, అర్థం చేసుకోరు. వైసీపీ పాలన 100 రెట్లు బెటర్. డిబేట్లలో మనసు చంపుకొని మాట్లాడాల్సి వస్తుంది. జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు కాదే వెంకటేశ్వరరావు గారు అన్నారట. ఇందాక వీడియో కూడా చూసాం కదా. శంకుస్థాపనలోనే కడప ఉక్కు, 8 ఏళ్లలో 4 సార్లు శంకుస్థాపన. తాజాగా జూలై 3న 5వసారి. అమరావతిలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటన, నిర్మాణ పనుల పురోగతిపై పరిశీలన. తర్వాత బూతులు రీతు ఎవరో ఒక ఆయన పోలీసులపై టీడీపీ కార్యకర్త వీరంగం. టీడీపీ వాళ్ళు తిట్టినా పాపం పోలీసులు పడి ఉంటున్నట్టున్నారు చూడబోతే. ఏమంటే ఇట్లా తిట్టొచ్చా పోలీసులు? ఇక్కడ అదేదో ఊళ్ళో కానిస్టేబుల్ చొక్కా పట్టుకుని మరీ దుర్భాషలాడారట. అనంతపురం జిల్లా రాయదుర్గం దగ్గర ఎక్కడ ఇట్లా అయిపోయింది. అటవిక పాలన అంటారు. దారుణం కదా. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజు తగ్గింపు కుదరదు. ప్రభుత్వ కాలేజీల తరహాలో ఫీజులు ఉండాలని కోరలేదు. ఈడబ్ల్యూఎస్ కింద సీటు సాధించిన ఫీజులో రాయితీ ఇవ్వలేము. రాజస్థాన్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. మరి ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అవుద్దేమో రేపు గవర్నమెంట్ ఈ ప్రైవేట్ జగన్ గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటైజ్ చేస్తే. రాజ్యసభ సంపన్నుల్లో మనవాళ్లే 226 మంది ఎంపీల ఆస్తుల విలువ 26,047 కోట్లు. అందులో తెలుగు రాష్ట్రాల్లోని 18 మంది ఎంపీల ఆస్తుల విలువ 39% అంటండి. ముద్రగడను అడ్డం పెట్టుకుని రాజకీయాల వైసీపీ ముఖ్య నేతల సమావేశంలో తోట త్రిమూర్తులు, దాడిశెట్టి రాజా, కన్నబాబు, వంగ గీత, జక్కంపూటి రాజా, తోట నరసింహ తదితరులు వ్యాఖ్య. ఇంతకన్నా నీచం మరొకటి ఉంటుందా అంటూ చంద్రబాబు పైన వాళ్ళు విమర్శలు చేశారు. బీసీలకు బాబు వెన్నుపోటు, తొలగించి నమ్మించి దగ అంటూ ఓ కథనాన్ని ఇచ్చారు. ఇక దేశంలోనే టాప్ చేబదుళ్లలో అప్పుల్లో అత్యధికంగా 1,72,532 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేబదుళ్ల రూపంలో తీసుకొచ్చిందట. రాజీవ్ కామెంట్ చేస్తారా? అప్పుల్లో మాత్రం దేశంలోనే టాప్గా ఉందంటూ వార్త వచ్చింది. సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కరోనా కష్టకాలం, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఖజానాలో 100 కోట్లు కూడా మిగిల్చి వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా 2 చక్రాలుగా చేసుకుని రాష్ట్రాన్ని ఆయన ముందుకు నడుపుతున్నటువంటి సందర్భంలో కొన్ని అప్పులు చేస్తే ఆ అప్పుల్ని లేందు ఉన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి విషప్రచారం చేసినటువంటి ఇదే కూటమి నాయకులు. అంటే కర్మ సిద్ధాంతం అని ఉంటుంది చూసారా, మనం దేన్నైతే చేస్తామో దానివల్లే బలైపోతాం అన్నట్టు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్ల వరకు అప్పులు చేస్తే దాంట్లో సుమారు 2,70,000 కోట్లు ఓ పక్క ప్రజలకి పంచినటువంటి
సంక్షేమ పథకాలు కనబడుతూ ఉంటే మరోపక్క అభివృద్ధి చేసిన పోర్టులు, మెడికల్ కాలేజీలు, లేదా కట్టిన సచివాలయాలు, అభివృద్ధి చేసిన స్కూళ్ళు, కట్టిన హాస్పిటళ్ళు ఇన్ని కనబడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి ఆయనలో. పైగా కరోనా కష్టకాలం. సో ఇంత కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ముందు తీసుకొస్తే ఆయన మీద అన్ని లక్షల కోట్ల అప్పులు, ఇన్ని లక్షల కోట్ల అప్పులు అని దుష్ప్రచారం చేశారు. కానీ ఈ రోజు వీళ్ళ పరిస్థితి ఏమైంది? ఈ 2 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల కాలంలో చేసిన అప్పుని 2 ఏళ్ల కాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేసేసి ఒక్క సంక్షేమ పథకాన్ని ఇవ్వకుండా, ఒక్క అభివృద్ధి చేయకుండా, ఒక బడి బాగు చేయకుండా మొత్తం చేసిన అప్పులన్నీ కూడా ఏదో ఒక పేరు చెప్పి ఏదో రకంగా వాళ్ళు కిక్ బ్యాక్స్ ద్వారా తీసుకుంటూ వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవడానికే ప్రయత్నం చేస్తూ ఒక పక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీయిస్తున్నారనేటువంటిది అక్షర సత్యం. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎందులో ఉన్న నెంబర్ 1గా నిలిపారు అంటే అది అప్పుల్లో మాత్రమే అని చెప్పి చెప్పక తప్పదు. రైట్. పురాణాలు హిందూ ధర్మశాస్త్రాల్లోనూ షిరిడీ సాయి లేరు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్య. షిరిడీ సాయి ఆలయాల్లో హైందవ శాస్త్ర ప్రమాణాల ప్రకారం వైదిక కార్యక్రమాలు జరగవని వెల్లడి. వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో మంత్రి గారు మళ్ళీ వివరణ ఇచ్చారు, అది వక్రీకరించారు. ఏమంటే ఆనం రామనారాయణ రెడ్డి గారి వ్యాఖ్య మీరు విన్నారా? ఆయన తర్వాత దుష్ప్రచారం వెంటనే అది వక్రీకరించారని చెప్పి దుష్ప్రచారం అని ఆయన ఒక ప్రకటన కూడా ఇచ్చేసి ఇది మళ్ళీ వైరల్ కాకుండా ఆయన జాగ్రత్త పడ్డాడు. మరి అసలు ఆయనకి అంటే ఈ డౌట్ ఎందుకు వచ్చింది? అసలు ఆయనకి ఆ ఇష్యూ ఎందుకు వెళ్ళి ఏదో ఆయన ఏదో సందర్భంలో అనేసాడు. అనేసిన తర్వాత దాన్ని మళ్ళీ వెంటనే నన్ను వక్రీకరించబాకండి అన్నట్టుగా ఆయన ఏదో మళ్ళీ దానికి ఇటువంటి వాటిని ప్రచారం చేయకుండా ఉంటే బెటర్. కాకపోతే మంత్రులే జాగ్రత్తగా ఉంటే బెటర్. మరి అదే అపోజిషన్ వాళ్ళనో జర్నలిస్టులు ఏదైనా ఒక పదం వాడారనో వాళ్ళు ఏదైనా కేసులు పెడుతుంటారు కదా. ఇప్పుడు ఇది పెద్ద మతపరమైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారే రోజు ప్రతి మీటింగ్లో ప్రతిరోజు కూడా ఆయన చెప్పేది ఏంది? కులాలు, మతాలు, ఒక పార్టీకి సంబంధించిన ప్రతిపక్షం సంబంధించిన మతాలు ఏంటి, ఇవే గోడ తప్పితే ఇంకేమన్నా ఒక కన్స్ట్రక్టివ్ ప్రోగ్రామ్ గురించి కానీ మాట్లాడిన దాఖలాలు అయితే నాకు కనిపించట్లేదు. దాంట్లో ఇప్పుడు అంతే ఒక మంత్రి కూడా మాట్లాడితే దాంట్లో మనమే అనుకో. విద్యుత్ ఛార్జీలు పెంచలేదట, మళ్ళీ అవే అబద్ధాలు, వాస్తవాలకు ముసుగు అంటూ అర్ధసత్యాలు చెప్పారని మరికొన్ని పత్రికలు ప్రజాహిత్ లాంటివి కూడా వేసినట్లున్నాయి. ఏమిటి విద్యుత్ ఛార్జీలు పెంచలేదా? అసలు అందుకోసం ఇది చెప్పడం కోసం శ్వేతపత్రం అవసరం ఉంది. ఇప్పుడు ఒకప్పుడు ఏంటి, శ్వేతపత్రాలు అనేవి వాస్తవ పరిస్థితులు, ఇదిగో ఈ కారణాల వల్ల ఇవి చేసాం, ఇవి చేయలేకపోయామని చెప్పే శ్వేతపత్రం ఉంది. ఇవి అబద్ధాలు రాయడానికి శ్వేతపత్రం ఎందుకనేది కొందరి ప్రశ్న. మీరేమంటారు? అబద్ధాలు రాయడానికి ప్రత్యేకించి శ్వేతపత్రాలు ఎందుకంటే వాళ్ళు ఎల్లో మీడియా పేపర్స్ ఉన్నాయి కదా, అవే ఈ ప్రభుత్వానికి శ్వేతపత్రాలు అనుకోవచ్చు, అందులో తప్పేం లేదు. రెండోది, విద్యుత్ ఛార్జీలు ఈ 2 ఏళ్ల కాలంలో పెంచలేదు అని అంటే ఆ మాట ఎంత దారుణం అంటే, గౌరవ మంత్రి గారు ఎవరన్నా ప్రజలు మీరు స్టేట్మెంట్ ఇస్తే దాన్ని నమ్మేటట్టు ఉండాలి, ఉమ్మేటట్టు కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, రగిలిపోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యతరగతి కానీ, దిగువ మధ్య తరగతి కానీ, పేద వర్గాలు కానీ తినేటట్లేదు, బతికేటట్లేదు అని ఉంది. మీకు ఉదాహరణ చెప్తాను. ఈరోజు ఆ వార్త ఆయన చెప్పిన తర్వాత సరే మనం కూడా ఊరికే ప్రభుత్వం మీద వేగంగా విమర్శలు చేయడం అనేటువంటిది పద్ధతి కాదు, వాస్తవమైనటువంటి గ్రౌండ్ రియాలిటీని తీసుకురావాలనే ఉద్దేశంలో నేను ఇదే విశాఖపట్నంలో ఉన్నటువంటి కొంతమంది రెసిడెన్షియల్ పీపుల్స్తో మాట్లాడితే నేనే ఆశ్చర్యపోయాను. ఒక ఈస్ట్ పాయింట్ కాలనీ దగ్గర ఒక గృహిణి, సరే ఆవిడ పేరు చెప్తే మళ్ళీ టార్గెట్ చేస్తారు, ఆవిడ ఒక రెంటెడ్ ఫ్లాట్లో 2 బెడ్రూమ్ ఫ్లాట్లో వైజాగ్ ఈస్ట్ పాయింట్ కాలనీలో ఉంటున్నారు. ఆవిడ అద్దె 16,000, కరెంటు బిల్లు 12,000. ఏం చేయమంటారు? ఇది వాస్తవం, ఇది అక్షర సత్యం. ఆవిడ ఈ రోజే స్థానికంగా ఉన్నటువంటి ఏఈ ఆఫీస్ కూడా, కరెంట్ డిపార్ట్మెంట్ ఆఫీస్ కూడా వెళ్ళడానికి వాళ్ళు సిద్ధమవుతా ఉన్నారు. టెక్నికల్ ఫాల్ట్ ఏమో అది. వాస్తవం అలా కాదు సార్, ఒక్క నిమిషం సార్. సరే ఇట్ మేబీ టెక్నికల్ ఫాల్ట్ ఒక పాయింట్లో. సరే మరో దగ్గర పెద్దవాల్టేర్ లాంటి ఒక ప్రాంతంలో గతంలో ఈ 2 ఏళ్ల కాలానికి ముందు 6,000 రూపాయలు 5,000 రూపాయల కరెంటు బిల్లు వచ్చేది. ముందేమో మీటర్లు మార్చారు, తర్వాత మళ్ళీ భూగర్భ లైన్ ఏదో వేస్తున్నాం మళ్ళీ మార్చాలని చెప్పి ఇంకో మీటర్లు మార్చారు. ఈ రోజు ఆ ఇంటికి చూస్తే 10,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. మరి దీన్ని ఏమంటారు? అంటే టెక్నికల్ ఫాల్ట్. ఇక్కడ అవకాశం ఉంది, ఎందుకంటే కొంత పెరిగింది కాబట్టి, కొద్దిగానే 3-4,000 రూపాయలే పెరిగింది. నేను అనేది ఏమిటంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది చెప్పకుండానే బాధేస్తుంది. టెక్నికల్ ఎర్రర్స్ పేరుతో ప్రజల రక్తాన్ని పీడిస్తుంది. గతంలో ఇదే నారా లోకేష్ ఏం మాట్లాడాడు, స్మార్ట్ మీటర్ ఎక్కడైనా కనబడితే పగలగొట్టండి అన్నాడు. మరి ఈరోజు స్మార్ట్ మీటర్లు కనబడుతున్నాయి, ఎవరిని పగలగొట్టాలి? ప్రజలు అడుగుతున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్మార్ట్ మీటర్ల పేరు చెప్పు కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ట్రూ అప్ ఛార్జీల విషయంలో కానీ, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కనీసం మీరు చూడండి, ప్రజలకు తెలియకుండానే ఎందుకు ఛార్జీలు పెరుగుతున్నాయో కూడా ప్రజలకు అర్థం అవట్లేదు. ఏమన్నంటే సమ్మర్ అంటున్నారు. సరే సమ్మర్ వెళ్ళిపోయి వర్షాకాలం వచ్చినా తగ్గట్లేదు. ఇదేనండి మొదటి సమ్మర్. గత సమ్మర్ తర్వాత వర్షాకాలం వచ్చింది, శీతాకాలం వచ్చింది, అయినా రేట్లు మాత్రం దిగి రాలేదు. ఈ రకంగా చూస్తే ప్రజల మీద బాధుడు అన్నట్టు కరెంటు ఛార్జీలు బాధేసి
మళ్ళీ గట్టిగా దెబ్బ కొట్టి ఇంత వెన్నపూస రాసి నిమిరినట్టు ఈరోజు మంత్రి గారు వచ్చి మేము అబ్బాయి ఎక్కడ మేము ఛార్జీలు పెంచలేదని చెప్పడం అది అత్యంత దుర్మార్గం. బహుశా రాజశేఖర రెడ్డి గారు గతంలో మాట చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు నిజం మాట్లాడితే తలవేయి ముక్కలవుద్దని మునిశాపం ఉందేమో అని చెప్పి అసెంబ్లీలో అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఆ మాటని ఇప్పుడు మనం గుర్తు చేసుకోవాలి. అయితే ఆ శాపం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన మంత్రివర్గానికి కూడా వర్తించిందా అన్నటువంటి అనుమానం నాకు ఆ గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారి స్టేట్మెంట్ చూసిన తర్వాత నాకు కలుగుతుంది. రైట్, వాస్తవేనండి. ఇది ఎంతవరకు అసలు ఛార్జీలు తగ్గించలేదని అంటున్నారు, మీ అనుభవం ఏం చెబుతుంది? ఛార్జీలు పెరిగినాయండి. ఈ అడ్జస్ట్మెంట్ ఛార్జెస్లో కొంత పెట్టారు, అది ఒకటి ఉంది. ప్లస్ స్మార్ట్ మీటర్లు పెట్టినాక ఇంచుమించుగా 25 to 30% ఇంక్రీజ్ కనిపిస్తుందండి మీటర్ రీడింగ్లో. ఓకే, పెరుగుతుంది. సో ఇది ఈ శ్వేతపత్రాల వల్ల ప్రజలకు ఏం ఉపయోగం కలుగుతుంది? కంటితుడుపు ప్రచారానికి ఏమన్నా ఉపయోగపడుతుంది తప్ప గిట్టుబాటు ధర కల్పించాలి, పొగాకు రైతుల ఆందోళన. దళితులపై చిన్న చూపేలా, క్రాంతి కేసుపై మౌనమేలా. అవును, జనార్దన్ రెడ్డి గారు, మనం సాయికృష్ణ ఇష్యూలోకి వెళ్ళడానికి ముందుగా ఈ ఇష్యూ కూడా, క్రాంతి కుమార్ ఇష్యూ మీద గవర్నమెంట్ ఎందుకు మాట్లాడట్లేదు, పోలీసులు ఎందుకు దాంట్లో ఈ ఇష్యూలో కలపలేదు? మరోవైపు ఏమో గంగమ్మ పోస్ట్ మార్టం నివేదికను మా ముందు ఉంచండి, ఆమె కుమార్తెకు రక్షణ కల్పించండి, దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వండి పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ హత్యే, పెద్దలను కాపాడే కుట్రే, కాపు యువకుడు సాయికృష్ణ హత్య కేసులో కీలక పరిణామాలు. సిఐ నాగరాజు రిమాండ్ రిపోర్ట్ సాక్షిగా బట్టబయలు. అయితే కీలక అంశాలు లేకుండానే సిట్ రిమాండ్ నివేదిక. ఇందాక మనం పేరు నాని గారు వేసిన ప్రశ్నలు కూడా చూసాం. ఇప్పుడు ఆ ప్రశ్నలకి ప్రభుత్వం కానీ ఇప్పుడు పెద్ద పెద్ద సీనియర్ ఐపీఎస్లనే పెట్టారు కదా, వాళ్ళు కానీ సమాధానాలు ఇచ్చారా లేదా? లాయర్గా కూడా ఉన్న జనార్దన్ రెడ్డి గారితో మాట్లాడిద్దాం. అలాగే ఇప్పటికైనా నా బిడ్డ బూడిద ఇవ్వండి, ఇది దీనికి కదా చంద్రబాబు గారు సమాధానం ఇవ్వాల్సింది. జగన్ గారు గుడికి వెళ్తే మీకెందుకు, వెళ్ళకపోతే మీకెందుకు, లేదా ఇంకో చోటుకి వెళ్తే ఎందుకు, మీరు వెళ్ళిన పని ఏంటి? దీనికి సమాధానం ఇచ్చే పరిస్థితి చంద్రబాబు గారు కానీ, ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్న అధికారులు కానీ, లేదు ఇంకే ఎవరైనా ద్వారా సమాధానం చెప్పించే పరిస్థితి ఉందా పవన్ కళ్యాణ్ గారు కానీ మరెవరైనా సరే? ఇప్పటికైనా నా బిడ్డ బూడిద ఇవ్వండి, కాపు యువకుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి అడుగుతున్నారు. పెద్దల్ని తప్పించేలా సిఐ నాగరాజ్ రిమాండ్ రిపోర్ట్ ఉందన్న పేరు నాని. కూటమి నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న వంగవీటి నరేంద్ర. పోలీస్ కస్టడీలోనే గాయాలతో సాయికృష్ణ మృతి. దీన్ని జాగ్రత్తగా కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఎల్లో మీడియా కథనాలు. సో సాయికృష్ణ కేసులో ఏం జరిగింది, అలాగే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ మీద ఈ రాజకీయాన్ని నెట్టేసి తెలివిగా బయటపడే వ్యూహంలోకి వెళ్తున్నారా? అంటే ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఆ విమర్శలు ఎవరు చేశారు, విమర్శలు చేసినా చేయకపోయినా విమర్శలు చేశారని ఒక ప్రచారం చేసి ఇష్యూని తెలివిగా వైసీపీ వర్సెస్ జనసేన లేదా పవన్ కళ్యాణ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారా?